మనం వేసుకునే దుస్తుల గురించి ఇదొక చిన్న విశ్లేషణ. మీరిప్పుడు వేసుకున్న బట్టలున్నాయి కదా, వాటి వెనుక ఉన్న కథ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవి కేవలం బట్టలు మాత్రమే కాదండోయ్, వాటిలో టెక్నాలజీ ఉంది, చరిత్ర ఉంది, చివరికి మన గుర్తింపు కూడా దాగి ఉంది. మొదటి విషయం ఏంటంటే, మన వార్డ్రోబ్లలో సహజమైన ఇంకా కృత్రిమ దారాల మధ్య పెద్ద తేడా ఉంది. ఒకవైపు పత్తి, పట్టు లాంటివి మనకు ప్రకృతి నుండి వస్తాయి. మరోవైపు పాలిస్టర్, నైలాన్ లాంటివున్నాయి కదా, అవి ఫ్యాక్టరీలలో రసాయనాలతో తయారు చేస్తారు. వీటి వల్ల ఫ్యాషన్ అందరికీ చాలా చవకగా దొరికింది నిజమే, కానీ వాటి వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోందనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. ఇక రెండవది, సరే ఈ దారాలు ఇంత మంచి బట్టలుగా ఎలా మారతాయనుకుంటున్నారు? పత్తిని వడికి దారం తీయడం దగ్గర నుండి పట్టు పురుగుల నుండి ఆ పట్టుని తీయడం వరకు అబ్బో, ప్రతి స్టెప్లో చాలా నైపుణ్యం, కష్టముంటాయి. ఈ బట్టలు మనల్ని ఎండ, వాన నుండి కాపాడటమే కాదు, ఒక రకంగా మనకు రక్షణ కవచంలా ఉంటాయన్నమాట. ఇక చివరిగా చాలా ముఖ్యమైన పాయింట్, బట్టలనేవి ఒక భాష లాంటివి. అవును, మనం వేసుకునే డ్రెస్ మన కల్చర్ని, మన స్టేటస్ని, చివరికి మన పర్సనాలిటీని కూడా సైలెంట్ గా అందరికీ చెప్పేస్తాయి. ఒక డాక్టర్ వేసుకునే వైట్ కోట్ చూడండి, అది జస్ట్ యూనిఫామ్ కాదు కదా, అదొక బాధ్యత, ఒక నమ్మకం. అలాగే పండగలకి కట్టుకునే పట్టు చీర, అది మన సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అందుకే చూడండి, మన బట్టలు కేవలం వస్తువులు కానే కాదు, అవి మన టెక్నాలజీకి, మన సాంస్కృతిక వారసత్వానికి ఒక నిలువుటద్దం లాంటివి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.